జనవ్రతం అనే వ్రతం ఉంటుంది. ఆ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరైతే చేస్తారో వారి కష్టాలన్నీ కొట్టుకుపోతాయని చెప్పినారట. మన నాడు అంటున్నాడు, అయ్యా మరి సత్య వ్రతం చేసుకోమని చెప్పారు, బాగా ఉంది. ఆ వ్రత విధానం కూడా కాస్త చెప్పండి. అసలు సత్యనారాయణ వ్రతాన్ని మానవులు ఏ రోజు చేయాలి, ఏ మాసంలో చేయాలి, ఏ ఏ సందర్భాల్లో సత్యనారాయణ వ్రతాన్ని చేయాలి, అసలు సత్యవ్రతానికి కావాల్సి సామర్థ్యం ప్రశ్నించారు నారదుల వారు. చెప్తున్నాడు మహావిష్ణువు, నారద సత్యనారాయణ వ్రతం చేసేవారు ముందుగా ఫలానా రోజు చేస్తాను, ఇది మాఘమాసం, ఫలానా మాఘమాసంలో చేస్తాను, అట్లా కార్తీక మాసంలో చేస్తాను. ముందుగా మనసులో సంకల్పం అనుకోవాలి. సంకల్పం చేసుకున్న తర్వాత ఆ రోజు ఎప్పుడు లేవాలి, బ్రాహ్మీ సమయం తెల్లవారుజామున లేవాలి. లేచి చక్కగా స్నాన పూజలు ఆచరించాలి. ఈ ప్రదేశాన్ని ఇంటినంతా గోమయంతో, ఈ ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేసి అట్లా పీఠను చక్కగా ఇట్లా గంధ పుష్ప చక్కగా అలంకరించాలి. తెల్లటి బట్టను వస్త్రాన్ని పరిచి అట్లా బియ్యాన్ని పరిచి మధ్యలో శక్తి కొలది భక్తి కొలది కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా ఏం చేయాలండి, గౌరీ విఘ్నేశ్వర పూజ చేయాలి. తర్వాత కలశం చుట్టూ ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టాదశదిక్పాలక దేవత స్థాపన చేసి అప్పుడు కలశంలో వరుణదేవుణ్ణి బ్రహ్మను సత్యదేవుని ఆవాహన చేయాలి, అభిషేకించాలి, వివిధ నామాలు అర్చించాలి. విధానం అంతా కూడా చెప్పినారు. ఈ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి, చైత్ర మాసం కానీ, రవి కన్యా సంక్రమత్యం కానీ, వైశాఖ మాసం కానీ, జ్యేష్ఠ మాసం కానీ, ఆషాఢ మాసం కానీ, శ్రావణం, భాద్ర, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, మాఘం, ఎప్పుడైనా సరే దశమి నాడు కానీ, పంచమి నాడు, దశమి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, ఎప్పుడైనా సత్యం నెలకొకసారైనా సత్యవ్రతాన్ని చేసుకోవచ్చు, ఒకసారైనా సంవత్సరాన్ని చేసుకోవచ్చు. ఇంటి అందు శుభకార్యాలప్పుడు కానీ, నదీ ప్రాంతాల్లో కానీ, పుణ్యక్షేత్రాల్లో కానీ, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు, శుభకార్యం అప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే సత్యవ్రతాలు చేసుకోవచ్చు. ప్రథమోధ్యాయంలో విధానం అంతా కూడా చెప్పినారు. సత్యనారాయణ భగవానికి ప్రథమోధ్యాయం జయనారెందరు సత్యనారాయణ భగవానికి ప్రథమోధ్యాయ సమాప్త. మీరు బతుకున వేయండి, మీరు కొబ్బరికాయ కొట్టండి. ధూపమాగ్రాపయామి, నానావిధ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఒక పొద్దు ఒకటి పెడతాం, ఏది కదలకుండా పెట్టాలి. అందుకే లాస్ట్ పెట్టిస్తాను. ఉండండి పరండి, చిన్ననే పెట్టి సత్యనారాయణ భగవానికి హస్తౌ పాదౌ ప్రక్షాళయామ ఆచమనీయం. సత్యనారాయణ భగవానికి జై. ప్రథమోధ్యాసమాప్తః నీరాజనం శ్రియకాంతాయ కళ్యాణదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రమా గోవిందో హరి. సత్యనారాయణ భగవానికి జై. ప్రథమోధ్యాయ సమాప్తః నీరాజనం సమర్పయామి. నీరాజనాయుక్త ఆచమనీయం సమర్పయామి. సత్యనారాయణ భగవానికి జై. మీ అందరు భయపడుతున్నారు. సత్యనారాయణ భగవానికి సత్యనారాయణ భగవానికి జై. రెండవ కథలో ఆ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నాయన బ్రాహ్మణోత్తమ, ఈ విధంగా మొదటి కథలో సత్యవ్రతం గొప్పతనం అంతా చెప్పారు కదా, ఇదివరకు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా పూర్వకాలంలో, చేస్తే వారి కష్టాలు ఉన్నాయా పోయాయా ప్రశ్నిస్తున్నారు. రెండవ కథలో
ఒక రమ్యమైన కాశీ పట్టణం ఉన్నది. కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడి పేరు శతానందుడు బ్రాహ్మడు ఉన్నాడు. ప్రతిరోజు కూడా అత్యంత పేదవాడట బ్రాహ్మడు. ప్రతిరోజు కూడా ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి వస్త్రం సరిగా లేక భిక్షారణ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అట్లా బ్రాహ్మణుడు జీవనాన్ని కొనసాగిస్తుండగా ఆ బ్రాహ్మణుడికి ఎవరూ కూడా భిక్ష వేయటం లేదట. ఒకనాడు గుళ్ళో కూర్చొని బ్రాహ్మడు బాధపడుతున్నాడు. భగవంతుడా, నా కష్టాలు ఎట్లా పోయేది, నేను ఏ విధంగా భగవన్నామస్మరణ చేయాలి, నేను ఎట్లా జన్మను సార్థకం చేసుకోవాలి అని బ్రాహ్మడు బాధపడుతుండగా అతని కష్టాలను చూసిన సాక్షాత్తు సత్యదేవుడు ఏం చేశాడయ్యా అంటే, దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియ. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు సత్యదేవుడు ఏం చేశాడు, ఒక ముసలి బ్రాహ్మణ వేషం, మారు వేషం ధరించి అతని వద్దకు వెళ్ళి ప్రశ్నిస్తున్నాడు. నాయనా బ్రాహ్మణోత్తమ, ఎందుకు బాధపడుతున్నావు, ఏమిటయ్యా నీ సమస్య అని అడిగాడట. చెప్తున్నాడు, అయ్యా నా పేరు శతానందుడు, నేను కాశీలో ఉంటాను, చాలా దుఃఖాన్ని దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను, నా కష్టాలు పోయే, నా దుఃఖము దారిద్ర్యం పోయే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అయ్యా అని పేద బ్రాహ్మడు ఆ ముసలి బ్రాహ్మణుని వేడుకున్నాడు. ముసలి బ్రాహ్మణుడు ఎవరు, సాక్షాత్తు సత్యదేవుడే మారువేషంలో చెప్తున్నాడు. నాయనా, ఇది కలియుగం, భూలోకం, నీవు భక్తే ప్రధానంగా సత్యనారాయణ వ్రతం అనే ఒక వ్రతం ఉంటుంది. ఆ వ్రతాన్ని ఎట్లా చేయాలని చెప్పారు. మొదట్లో శ్రద్ధా భక్తి సమన్వితా, శ్రద్ధాభక్తులతో సత్యనారాయణ వ్రతాన్ని కనుక చేస్తే నీ కష్టాలన్నీ కొట్టుకుపోతాయి అని వ్రత విధానం అంతా చెప్పి అదృశ్యమైపోయాడు ముసలి బ్రాహ్మణుడు, అంటే మాయమైపోయాడు. ఆ మారువేషంలో ముసలి బ్రాహ్మణుడు ఎవరయ్యా, సాక్షాత్తు సత్యదేవుడే. మాయమైపోగానే పేద బ్రాహ్మణుడు అనుకుంటాడు మనసులో, సత్యనారాయణ మహాప్రభు, నేను కూడా అత్యంత పేద బ్రాహ్మణుణ్ణి అయినప్పటికీ కూడా నీ వ్రతం చేద్దామని సంకల్పం చేసుకుంటున్నాను. ఈ రోజు కాశీ పట్టణానికి వెళ్తాను, భిక్ష చేస్తాను, ఎంత అయితే ద్రవ్యం వస్తుందో ఆ ద్రవ్యంతోనే నీ వ్రతాన్ని చేస్తానయ్యా అని భారమంతా కూడా భగవంతుని పైన వేసినాడు పేద బ్రాహ్మణుడు. కాశీ పట్టణానికి వెళ్ళాడు, భిక్ష చేశాడు. మరుసటి నాడు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున లేచాడు. చక్కగా స్నాన పూజలు ఆచరించాడు. బ్రాహ్మడు ఉపవాసం ఉండి శక్తి కొలది భక్తి కొలది మట్టితోనే కలశాన్ని చేశాడు. ఉన్నంతలో 4 పూలు పెట్టాడు, 4 పండ్లు పెట్టాడు. శక్తి కొలది భక్తి కొలది సత్యవ్రతాన్ని చేస్తూ వచ్చాడు బ్రాహ్మడు. సత్యవ్రతాన్ని చేస్తుండగా కొంతకాలానికి ఆ యొక్క సత్యవ్రత మహాత్మ్యం చేత ఆ బ్రాహ్మణ కష్టాలన్నీ కొట్టుకుపోయాయి. చక్కగా వివాహం జరిగింది, సంతాన భాగ్యం కూడా కలిగినది. అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మడు క్రమం తప్పకుండా సత్యవ్రతాన్ని చేస్తూ ఉండగా ఒకనాడు కట్టెల ముగ్గునేవాడు, పుల్లెల ముగ్గునేవాడు ఆ ప్రాంతానికి వస్తాడు. చూస్తాడు, బ్రాహ్మణోత్తమ, ఏమిటయ్యా ఈ ఆశ్చర్యం, మొన్నటిదాకా చూసేసరికి చాలా దుఃఖాన్ని కష్టాన్ని అనుభవిస్తూ ఉంటుంది, మరి ఇంత తక్కువ సమయంలో ఇంత ఐశ్వర్యం ఏ విధంగా కలిగింది? నేను కూడా కట్టెల ముగ్గునేవాడిని, పుల్లెల ముగ్గునేవాడిని, నా కష్టాలు కూడా పోయేదేనా ఉపాయం ఉంటే చెప్పండి అయ్యా అని వేడుకున్నాడట. దీంతో బ్రాహ్మడు అన్నాడు, నాయన, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు సత్యవ్రతాన్ని చేస్తూ వచ్చాను, నీవు కూడా వ్రతాన్ని చేయవయ్యా అన్నాడట. దీంతో ఆ బ్రాహ్మణుడు సత్యవ్రతాన్ని చేస్తుండగా పక్కనే కూర్చున్నాడు కట్టెల ముగ్గునేవాడు. శ్రద్ధగా సత్యవ్రతాన్ని విన్నాడు, స్వామివారి మహత్యం తెలుసుకున్నాడు, ప్రసాదం తీసుకున్నాడు. నెత్తిపైన కట్టెలు పెట్టుకుంటూ మనసులో అనుకుంటాడు, సత్యనారాయణ మహాప్రభు, నేను కూడా కట్టెల ముగ్గునేవాడిని, పుల్లెల ముగ్గునేవాడిని, నేను కూడా చాలా దుఃఖాన్ని కష్టాన్ని అనుభవిస్తున్నాను. ఎప్పుడైతే నా కష్టాలు కూడా పూర్తిగా పోతాయో నేను కూడా ఘనంగా నీ వ్రతాన్ని చేస్తానయ్యా అని కట్టెల ముగ్గునేవాడు స్వామికి నమస్కారం చేసుకొని కాశీ పట్టణానికి వెళ్ళాడట. ఆ రోజు వాడు కాశీ పట్టణానికి వర్షం పడిందట. వర్షం పడగానే ఆ కట్టెల గురించి బాధపడ్డాడు కట్టెల ముగ్గునేవాడు. ఒక్కసారిగా నెత్తిపై కట్టెలు చూసుకోగానే మామిడి కట్టెలు కాస్త గంధపు కట్టెలుగా మారిపోయాయి. ఇదంతా కూడా సత్యదేవుని యొక్క మహిమ అని కట్టెల ముగ్గునేవాడు ఏం చేశాడయ్యా, కాశీ పట్టణానికి వెళ్ళాడు. షావుకార్ దుకాణంలోకి వెళ్ళి ఆ గంధపు కట్టెలను అమ్మినాడట. అమ్మగా వచ్చిన డబ్బు రెట్టింపుతో ఎక్కువ డబ్బు వచ్చింది. ఇదంతా కూడా భగవంతుని యొక్క లీలనే, సత్యదేవుని యొక్క మాయనే అనుకొని వాడు కూడా
సత్యవ్రతం చేయడం ప్రారంభించాడు కట్టెలమ్ముకునేవాడు. అట్లా వాడు చేస్తుండగా కొంతకాలానికి సత్యవ్రత మహత్యం చేత కట్టెలమ్ముకునేవాడు కష్టాలు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ విధంగా రెండవ కథలో బ్రాహ్మణుడు పేదవాడే, కట్టెలమ్ముకు అత్యంత పేదవాడు. కానీ ఏం చేశారయ్యా, చేసే పూజలో ఎటువంటి లోపము లేకుండా నిజమైన భక్తి భావంతో చేశారు కాబట్టి ఇద్దరు కూడా మోక్షాన్ని పొందారు. ద్వితీయోధ్యాయ సమాప్త. సత్య భగవానకి పసుపు వేయండి, కొబ్బరికాయ కొట్టండి. హరిద్రాజూర్ణం సమర్పయామి. పూలు వేయకుంటే అవుతుంది ఇట్లా వేసేసి తెంపి ఇట్లా వేసేసుకోండి. అంత ఎక్కువ కుప్ప అవుతుంది, మాకు ఛాన్స్ టైం ఉంది. అత ఎవరికి బియ్యం కూడా బియ్యం ఎన్ని కొన్ని ఈడ ఎంతలో ఉండే మరి సత్యనారాయణ భగవానికి జై. నీళ్ళు చల్లండి వాటి కొబ్బరి మీద, నీళ్ళు చల్లి నైవేద్యం చూపేయండి. ఇట్లా నైవేద్యం ఐసాలు చూపేయాలి. ప్రాణాపాన నారికేల నైవేద్యం, ఉత్తరా పోషణ తీసుకో. సత్యనారాయణ భగవానకి జై. కర్పూరఘోరం కరుణావతారం, కర్పూరఘోరం కరుణావతారం, సంసారదారం భుజగేంద్రహారం, సదా వసంతో హృదయారగుండే భవం భవానీ సహితం నమామి రమా గోవిందో హరి. సత్యనారాయణ భగవానకి జై. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమః. సత్యనారాయణ భగవానకి జై. సమాప్త. తృతీయో మొక్కండి. వాళ్ళకి చిన్న చిప్పలు వాళ్ళకి ఇచ్చేయండి. మధ్య ఇట్లా సైడ్ నుంచి. మూడో కథ. సత్యనారాయణ భగవానకి జై. అక్షింతలు తీసుకోండి, పట్టుకోండి. మూడో తృతీయోధ్యాయ ప్రారంభ. మూడవ కథలో ఒక మహారాజు ఉన్నారు. వారి పేరు ఉలుకాముఖ మహారాజా. ఇక్కడ రాజుగారు నది పేరు భద్రశీల నది. నదీ ప్రాంతంలో రాజుగారు అంగరంగ వైభవంగా సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నారు. అట్లా రాజుగారు సత్యనారాయణ వ్రతం చేస్తుండగా ఒక వైశ్యవర్తకుడు అంటే కోమడి షావుకారు వచ్చాడు. వచ్చి, ఓ మహారాజా ఏం చేస్తున్నారయ్యా, ఏమిటిదంతా అడిగాడట. అయితే మనకి చెప్పారు వైకుంఠంలో మహావిష్ణువు ఏమని, నారదా సత్యనారాయణ వ్రతం చేస్తే కోరికలను అన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి నేను ఇక్కడ సంతానం కోసమే సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నాను అని మహారాజు ఆ షావుకారు చెప్పాడట. ఆ షావుకారు అంటాడు, ఓ మహారాజా అహం సంతానహీన, నాకు కూడా ఇప్పటిదాకా అసలు సంతాన భాగ్యం కలగలేదయ్యా. మరి నేను కూడా ఈ సత్యవ్రతము చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందా అని అడిగాడట. దీంతో రాజుగారు అన్నారు, షావుకారి నీవు చేసే పూజలో ఎటువంటి లోపము లేకుండా నిజమైన భక్తి భావంతో కనుక చేస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడరా, వరాల దేవుడు సత్యదేవుడు అని చెప్పి మహారాజు షావుకారు చెప్పాడట. దీంతో రాజుగారు అంగరంగ వైభవంగా సతీ సమేతంగా నది పేరు భద్రశీల నది, నదీ ప్రాంతంలో సత్యవ్రతాన్ని చేశాడు మహారాజు. పక్కనే కూర్చున్నాడు వైశ్యవర్తకుడు షావుకారి. శ్రద్ధగా సత్యవ్రతాన్ని విన్నాడు, ప్రసాదం తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. షావుకారి భార్య పేరు ఏం పేరు? లీలావతి. చెప్తాడు, లీలావతి రాజుగారు సంతానం కోసమై సత్యనారాయణ వ్రతాన్ని చేశారు. మనకు కూడా సంతాన భాగ్యం కలిగితే మనం కూడా తప్పకుండా సత్యవ్రతము చేద్దాము అని ప్రతిజ్ఞ చేసుకున్నాడట. అట్లా కాలం గడుస్తున్నది, రోజులు గడుస్తున్నాయి. సరిగ్గా 3 మాసాల తర్వాత లీలావతి గర్భం దాల్చినది. 9 మాసాల తర్వాత లీలావతి సత్యదేవుని కృపా కటాక్షమచే లీలావతి ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. అయితే అందరూ అంటారు
అమ్మాయి చాలా కలగా ఉంది, కలకల్లాడుతుంది, అమ్మాయికి కళావతి అని నామకరణం చేయండి అన్నారు. దీంతో సత్యదేవుని కృపాకటాక్షంచే పుట్టిన అమ్మాయికి ఏం పేరు పెట్టారండి? కళావతి అని పేరు పెట్టారట. ఇంతలో లీలావతి ఉంటుంది భర్తతో, ఓ నాథ, మరి అనుకున్న ప్రకారం మనకు సంతాన భాగ్యం కలిగిందయ్యా, మరి సత్యవ్రతం చేసి మొక్కు కాస్త తీర్చుకుందామనిందట. కానీ భర్త అంటాడు అహంకార గర్వంతో, లీలావతి సత్యవ్రతాన్ని ఎప్పుడైనా చేయవచ్చు అని వ్రతాన్ని కాస్త చూద్దాం చేద్దాం అని వాయిదా వేశాడు. అంటే రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, చివరికి సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. కానీ షావుకారి సత్యవ్రతాన్ని మానుకున్నాడు. అహంకార గర్వంతో సంతాన భాగ్యం అయినప్పటికీ కూడా సత్యవ్రతాన్ని చేయకుండా దాన్ని దాటవేశాడు. అట్లా కాలం గడుస్తున్నది, రోజులు గడుస్తున్నాయి. ఆ కళావతి పెరిగి పెద్దదైందట. అష్టవర్షాత్ భవేత్ కన్య. అష్ట అంటే ఎంత? 8. పూర్వకాలంలో సరిగ్గా 8 ఏళ్లకు వివాహాలు, పెళ్లిళ్ళు చేసేవారు. పూర్వకాలంలో బాల్య వివాహాలు. అందరూ అంటారు అమ్మాయి కళాపతికి త్వరగా పెళ్లి చేయండి అయ్యా, పెళ్లి సమయం వచ్చేసింది, వివాహ సమయం వచ్చేసింది, త్వరగా వివాహం చేయండి అనగానే ఆ షావుకాలు ఏం చేశారు? ఊరికి వెళ్ళారు. ఊరి పేరు ఏం పేరండి? కాంచన పట్టణం. ఆ ఊరికెళ్ళి మంచి వరుణ్ణి చూసి అంగరంగ వైభవంగా కళావతి పెళ్లి చేశాడు. కానీ అసలైన సత్యనారాయణ వ్రతం చేయడం మర్చిపోయాడు షావుకారు. దీంతో భగవంతుడు, ఓరి షావుకారి, సంతానం కోసం నన్ను శరణ కోరినావు, సంతాన భాగ్యం అయినప్పటికీ కూడా వ్రతాన్ని దాటవేసి కూతురు పెళ్లిలో కూడా సత్యవ్రతాన్ని చేయలేదు కాబట్టి అష్ట కష్టాలు పడుగాక అని సత్యదేవుడు శపించాడట. దీంతో ఇద్దరు మామాళ్ళు, లీలావతి భర్త, కళావతి భర్త ఇద్దరు కూడా పక్క ఊరికి వెళ్ళారు వ్యాపారం కోసమే. చంద్రకేతు మహారాజు గారి రాజ్యానికి వెళ్ళి అక్కడ వజ్రవైరూఢ్య వ్యాపారం చేశారు. వ్యాపారం చేశారు. రాత్రైంది అనుకుని ఓ చెట్టు క్రిందే నిద్రపోయారే, పొద్దున్నే సొంత ఊరికి వెళ్దామని చెట్టు కింద నిద్రపోయారట. సత్యదేవుడు చూస్తాడు, ఆహా, నా భక్తులు వచ్చారు కదా, నా వ్రతం చేస్తా, నన్నే మోసం చేస్తారా, ఈ రోజు వీరంతూ చూడాలని చెప్పి సత్యదేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క మాయ చేత, మాహత్యం చేత ఇద్దరు మాయ దొంగలు ఏర్పాటు చేశారు. ఈ మాయ దొంగలు ఏం చేశారయ్యా? ఎక్కడైతే షావుకారు వ్యాపారం చేశారో అదే రాజ్యానికి వెళ్ళి ధనము, డబ్బు, బంగారం అంతా మూట కట్టుకొని కావాలని సింహద్వారం గుండా పరిగెత్తారు. రాజభటులు చూశారు. ఎవరో రాజ్యంలో దొంగలు పడ్డారు. వారట్లా వెంబడిస్తుండగా ఈ మాయ దొంగలు మాయమవుతూ ఆ మామాళ్ళు మంచి నిద్రపోతుండగా వారి వద్ద ధనము, డబ్బు, బంగారం మూట విసిరేసి అదృశ్యమైపోయారు. అంటే మాయ ఎవరు చేశారు? సత్యదేవుడు చేశాడు. మాయ చేత, మాహత్యం చేత, మాయ దొంగల చేత. కానీ రాజభటులు ఏమనుకుంటారు? ఇద్దరు షావుకాల వద్దనే మన ధనము, డబ్బు, బంగారం అంతా ఉంది అనుకుని పొరపాటున అమాయకులను ఇద్దరు మామాళ్ళని రాజుగారు ముందుకు తీసుకెళ్లారు. దీంతో రాజుగారు సభ ఏర్పాటు చేసి ఇద్దరిని కూడా జైల్లో వేసేయండి రాజుగారు ఆజ్ఞాపించారు. చివరికి లీలావతి కళావతికి భర్త ఆచూకీ తెలియట్లేదు. చివరికి శాపం కారణంగా ఆ లీలావతి కళావతి ఇద్దరూ కూడా భిక్షారణ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అట్లా లీలావతి కళావతి భర్త ఆచూకీ తెలియట్లేదు. చివరికి ఒక కళావతి ఒక దేవాలయానికి వెళ్ళింది. దేవాలయంలో బ్రాహ్మడు అంగరంగ వైభవంగా ఇట్లా సత్యవ్రతాన్ని చేస్తున్నాడు. అట్లా బ్రాహ్మణుడు సత్యవ్రతాన్ని చేస్తుండగా కళావతి సత్యవ్రతం జరుగుతుండగా మధ్యలో లేవద్దు అనే నియమాన్ని పాటించిన కళావతి సత్యవ్రతం అయ్యేసరికి అక్కడే కూర్చొని ప్రసాదం తీసుకొని కళావతి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరుంటారు? తల్లి లీలావతి. తల్లి కూతురు ప్రశ్నిస్తుంది, అమ్మా కళావతి, ఎక్కడికి వెళ్ళావమ్మా? పైగా నీ భర్త కూడా ఇంట్లో లేడమ్మా, అట్టా తిరగకూడదని చెప్పగానే అప్పుడు కళావతి, లేదమ్మా, ఈరోజు విశేషం ఏంటంటే నేను సత్యవ్రతానికి వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది అని ఒక్కసారిగా కూతురిట్లా తల్లికిట్లా ప్రసాదం చూపించిందట. అప్పుడు ఆ లీలావతికి తల్లికి ఒక్కసారిగా సత్యవ్రత ప్రసాదము చూడగానే లీలావతికి గతమంతా గుర్తుకొస్తుంది. ఏమిటా గతం? చెప్తుంది, అమ్మా కళావతి, తప్పంతా మనదే. కొన్నేళ్ల క్రితం సంతానం కోసమే సత్యనారాయణ వ్రతాన్ని చేస్తాని తండ్రి నా భర్త ఈ రోజు వరకు సత్యవ్రతాన్ని చేయలేదమ్మా, అహంకార గర్వంతో వ్రతాన్ని మానుకున్నాడని చెప్పగానే
తప్పు తెలుసుకున్న లీలావతి గరావతి సత్యనారాయణ మహాప్రభు మా తప్పును క్షమించండి. ఎప్పుడైతే నీ యొక్క దయ మీ యొక్క అనుగ్రహం వల్ల నా భర్త మా ఇంటి అల్లుడు ఇంటికి శీఘ్రంగా వస్తారో మేము తప్పకుండా సత్యవ్రతాన్ని చేస్తామయ్యా అని పలు విధాలుగా వేడుకుని ప్రసాదం తీసుకున్నారట. దీంతో సత్యనారాయణ స్వామి నా భక్తులే కదా, ఇంతకాలానికైనా వారి తప్పు వారు తెలుసుకున్నారనుకొని సత్యదేవుడు ఏం చేశాడు, చంద్రకేతు మహారాజు గారు మంచి నిద్రపోతుండగా ఆయన కలలోకి వెళ్ళాడు. కలలోకి వెళ్ళి, ఓ చంద్రకేతు మహారాజా, ఈ రాజ్యంలో ధనము డబ్బు బంగారం అంతా నేనే మాయం చేశానురా. నీ రాజ్యంలో ఆ ఇద్దరు మామాలు నా భక్తులే. గతంలో వారు సంతానం కోసమై సత్యనారాయణ వ్రతాన్ని చేస్తాను చేయలేదు కాబట్టి నేనే వారిని శిక్షించాను. నీ రాజ్యంలో ధనము డబ్బు బంగారం అంతా నేనే మాయం చేశాను, వారిని వదిలేయండి అని సత్యదేవుడే చంద్రకేతు మహారాజు మంచి నిద్రపోతుండగా ఆయన కలలోకి వెళ్ళి ఈ వృత్తాంతమంతా విషయమంతా చెప్పాడట. ఇదంతా విన్న మహారాజు భగవంతుడు చెప్పాడు సాక్షాత్తు నారాయణమూర్తి అని చెప్పి తెల్లవారుజామున సభ ఏర్పాటు చేసి ఆ ఇద్దరు మామాలకి మంచి ధనం ఇచ్చి డబ్బు ఇచ్చి బంగారం ఇచ్చి, నాయన వర్తకులారా, ఇక నుంచైనా ధర్మంగా ఉండండి, ఎల్లప్పుడూ భగవన్నామస్మరణం చేయండి అని చెప్పి ఇద్దరిని ఎవరో సొంత ఊరైన ఆ ఇద్దరు మామాళ్ళని ఎవరెవరిని లీలావతి భర్తను కళాధిపతి ఇద్దరిని కూడా ఇద్దరికి ధనమిచ్చి డబ్బిచ్చి సొంత ఊరికి పంపించారు. తృతీయోధ్యాయ సమాప్త. సత్య భగవానికి. అవి తీసేసి ఇక్కడ సత్యనారాయణ భగవానికి. అధ్యాయ సమాప్త. సత్య భగవానికి జై. తృతీయోధ్యాయ సమాప్త. నైవేద్యోచ్యుతానంత గోవిందాయ నమః. ప్రథమా తృతీయాదీయ మహావిష్ణుం శంఖవత్వం సుదర్శన గదాధరం ధ్యాయేయం నీలఘోరాంగవత్సమనావతిరమా గోవిందో హరి. సత్యనారాయణ భగవానికి జై. తృతీయోధ్యాయ సమాప్త. పూర్వమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సత్యనారాయణ భగవానికి జై. సాక్షాత్తు సత్యనారాయణ స్వామి చంద్రకేతు మహారాజు గారు మంచి నిద్రపోతుండగా ఆయన కలలోకి వెళ్ళి ఈ వృత్తాంతమంతా చెప్పాడట. ఇదంతా విన్న మహారాజు భగవంతుడు చెప్పాడు సాక్షాత్తు నారాయణమూర్తి అని చెప్పి తెల్లవారుజామున సభ ఏర్పాటు చేసి ఆ ఇద్దరు మామాలకి మంచి ధనం ఇచ్చి డబ్బిచ్చి, నాయనా భర్తకులారా, ఇక నుంచైనా ధర్మంగా ఉండండి, ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేయండి అని ఆ యొక్క మహారాజు గారు ఇంటికి పంపించాడు. ఇద్దరు మామ ఎవరెవరిని, లీలావతి భర్తను కళావతి భర్తను. కానీ ఇద్దరు ఇంకా ఎట్లా ఉన్నారంటే, మా వద్ద ధనము డబ్బు బంగారం అంతా ఉంది అనుకుంటున్నారు, కానీ అహంకార గర్వంతో ఉన్నారు. కానీ కనీసం సత్యవ్రతం చేద్దామనే ఆలోచన అప్పటికీ మనసుకు రాలేదట. అయితే వారి వద్ద ద్రవ్యమంతా ఉన్నప్పటికీ కూడా సత్యవ్రతం చేద్దాము, భగవన్నామస్మరణ చేద్దామనే ఆలోచన మనసుకు రాలేదట. మరి అనుకుంటాడు భగవంతుడు సత్యదేవుడు, వీరి వద్ద అంత ద్రవ్యమంతా ధనము డబ్బు బంగారం అంతా ఉంది కదా, అసలు వీరు దాన ధర్మం ఏమైనా చేస్తారా చేయరా, వీరి బుద్ధి ఏమైనా మారిందా లేదా పరీక్షిద్దామని చెప్పి సత్యదేవుడు ఏం చేశాడయ్యా, మరలా మారు వేషం, ముసలి సన్యాసి వేషం ధరించాడు. సన్యాసి వేషం ధరించి వారు వెళ్తున్న పడవలో కాస్త సత్యనారాయణ స్వామి కూర్చుంటాడు మారు వేషంలో. ఆ ఇద్దరు మామలు పడవ వెళ్తూ ఉండగా
నాయనా మృతుకులారా మీ పేరేమిటంటే చెప్పరు, మీ వృత్తి ఏమిటయ్యా అంటే చెప్పరు. అయితే నేను ముసలి సన్యాసిని, ఏమైనా ఆకలవుతుంది, దాన ధర్మం ఉంటే చేయండి అన్నారట. ఆ ఇద్దరు మామాల్లుళ్ళు ఎటువంటి దాన ధర్మం చేయలేదు. అయితే మీ పడవ సంచుల్లో ఏమున్నాయ్యా అడిగాడు సన్యాసి. సన్యాసి ఎవరు? సాక్షాత్తు సత్యదేవుడి మారువేషంలో అడుగుతున్నాడు. అయితే ఇద్దరు మామాళ్ళు ఆ సన్యాసి, మా పడవలో రాళ్ళు, మా సంచుల్లో ఏమి లేవురా, మా పడవ సంచుల్లో రాళ్ళు, ఆకులు, హనుమలు చెట్టా తప్ప ఏమీ లేవని అబద్ధం ఆడారు. వాస్తవానికి పడవ సంచుల్లో ఏమున్నది ఏమిటి? ధనము, డబ్బు, బంగారం. మారువేషంలో అడిగింది ఎవరయ్యా? సాక్షాత్తు సత్యనారాయణ స్వామి. అంటే వీరి బుద్ధి ఏమైనా మారిందా లేదా పరీక్షించాడు మారువేషంలో. దీంతో అబద్ధం చెప్పారు కాబట్టి తదాస్తు మీ నోటి వాక్కు సత్యము గాక, మీరు ఎట్లా పలికితే అదే నిజమో గాక అని శపించాడట. దీంతో ఆ సన్యాసి శపించి పడవ దిగి వెళ్ళిపోయాడు అడవికి. కాసేపటి తర్వాత ఇద్దరు మామాలు ఒక్కసారిగా పడవ సంచి చూసుకున్నారు. ఏమిటి ఆశ్చర్యం, మన పడవలో ధనము, డబ్బు, బంగారం ఎదురుగా ఇట్లా రాళ్ళు, ఆకులు చెత్తా చెదారంగా మారిపోయాయి. ఇదంతా కూడా ఆ సన్యాసి మహిమ అని ఇద్దరు కూడా పశ్చాత్తాపడ్డారు, బాధపడ్డారు. అహంకార గర్వం వదిలి చేసేదేమి లేక అడవి ప్రాంతానికి వెళ్ళారు. సన్యాసి వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి, మీరు మహానుభావులు, మీది సాక్షాత్తు మీది నారాయణమూర్తి అంశ కావచ్చు, మీతో అబద్ధం చెప్పాం, దయచేసి మా యొక్క ధనము, డబ్బు, బంగారం కాస్త మాకు ఇచ్చేస్తే మేము ఇక్కడి నుంచి అయినా ధర్మంగా ఉంటాము, న్యాయంగా ఉంటాము, ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఇక మేము ఇంటికి వెళ్ళి సత్యవ్రతాన్ని చేస్తామయ్యా అని పలు విధాలుగా వేడుకున్నారట. దీంతో మారువేషంలో సత్యనారాయణ స్వామి 2 సార్లు వారి తప్పులు క్షమించి వారి ద్రవ్యం వారికి ఇచ్చేసి వారిని సొంత ఊరికి పంపించారు. అట్లా వారు సొంత ఊరికి వెళ్తుండగా ఆ సముద్రం ఒడ్డుకు చేరుతుండగా సముద్రం ఒడ్డుకు చేరుతుండగా ఊర్లో వారు చూసి ఇంటికి వెళ్ళారు. అమ్మా లీలావతి, కళావతి, మీ ఇద్దరికో శుభవార్త ఏంటంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ భర్త, మీ అల్లుడు ఇంటికి శీఘ్రంగా వస్తున్నారు, కొద్ది నిమిషాల్లో ఇంటికి రాబోతున్నారని చెప్పగానే సంతోషపడ్డ లీలావతి అనుకున్న ప్రకారం సత్యనారాయణ వ్రతాన్ని చేసి తీర్థ ప్రసాదం తీసుకొని లీలావతి కూతురు కళావతి ఇంటికి వెళ్తుంది. అమ్మా కళావతి, నా భర్త వస్తున్నాడు, నేనైతే సత్యనారాయణ వ్రతాన్ని చేశాను, నీ భర్త కూడా వస్తున్నాడు కాబట్టి నీవు కూడా సత్యనారాయణ వ్రతాన్ని చేసి ఒడ్డుకు రా అమ్మ, ఇద్దరిని కూడా ఒకేసారి మంగళ వాయిద్యాలతో ఇంటికి తీసుకొద్దామని చెప్పి తల్లి